హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి 10th మే మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మనకి పేపర్ ఏ విధంగా వచ్చింది, అలాగే కొన్ని మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి కెమిస్ట్రీలో. సో ఆ క్వశ్చన్స్ ఏంటనేది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ. సో మనకి ఫస్ట్ షిఫ్ట్ అలాగే సెకండ్ షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ అనేది డిఫికల్టీ లెవెల్లో వచ్చిందని చెప్పారు. మీకు క్వశ్చన్స్ అన్నీ లెంతీగా ఇచ్చారు, కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, చేయొచ్చు. కానీ ఆ లెంతీ క్వశ్చన్స్ దగ్గర ఎవరైతే టైం వేస్ట్ చేశారో, ఎవరైతే మ్యాథ్స్ ఫస్ట్ పర్టికులర్గా చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ అయిందని చెప్పారు. అలాగే ఫిజిక్స్ మోడరేట్ లెవెల్లో వచ్చిందని చెప్పారు, మీకు కొంచెం ఓపిక్గా చేస్తే చేయొచ్చు అని చెప్పారు. కెమిస్ట్రీ ఈజీగా ఉంది, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. కెమిస్ట్రీలో మనకి షిఫ్ట్ 1లో ఇవి మెయిన్గా షుగర్ ఇన్ బయోమాలిక్యూల్స్. సో బయోమాలిక్యూల్స్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే కామన్ మోనోమర్ ప్రజెంట్ ఇన్ బెకలైట్ అండ్ మెలమిన్, అలాగే సెల్యులోజ్ ఈజ్ ఇంటర్లింక్డ్ బై విచ్ కార్బన్, అలాగే మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ బాండ్ ఆర్డర్కి సంబంధించి క్వశ్చన్, అలాగే మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ అటామిక్ రేడియస్, అలాగే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసెస్ హ్యావ్ ద సేమ్ షేప్ బట్ డిఫరెంట్ ఇన్ హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ ది సపరేషన్ ఆఫ్ బాయిలింగ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ లో బాయిలింగ్ మెటల్స్. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ 703, ఇది మ్యాథమెటిక్స్ నుంచి ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయి. మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ బాండ్ ఆర్డర్, అలాగే కామన్ మోనోమర్ ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ అటామిక్ రేడియస్. సో ఇలా ఈ క్వశ్చన్స్ అయితే మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రావడం జరిగింది షిఫ్ట్ 1లో. సో షిఫ్ట్ 2కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఇంకా డాటా ఇవ్వలేదు. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఏ క్వశ్చన్స్ అయినా వచ్చినా కానీ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.